నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీలో తాజాగా చేసిన అంతర్గత మార్పులు జగన్ వ్యూహానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో భారీ ఎత్తున వివాదాస్పదమైన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై తాజాగా జగన్ స్పందించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఎట్టకేలకు జగన్ స్పందించారు. దువ్వాడ సతీమణి బిడ్డలు ఉండగానే వేరే మహిళతో ఉంటున్న వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు వేచి చూసిన జగన్ చివరకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకున్నారు. కర్ర విరక్కుండా పాము చావకుండా వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు దువ్వాడపై చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తూనే మరోవైపు పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టారు. ఆయనకు పెద్దగా నొప్పి లేని వ్యవహారంతో పాటు పెద్ద బరువును కూడా దింపేశారు. దువ్వాడ అధికారానికి వచ్చిన ఇబ్బంది లేకుండా జగన్ నిర్ణయం ఉండడం గమనార్హం. మొత్తానికి టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడను పక్కన పెట్టారు. ఇది పోయినంత మాత్రాన దువ్వాడకు పోయేదేమీ లేదు. ఎలానో ఎమ్మెల్సీ ఉంది, సో ఆయనపై పెద్ద ప్రభావం అయితే ఉండదు. ఇక ఇదే సమయంలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అంటున్న పేరాడ తిలక్ను తీసుకువచ్చి టెక్కలి ఇన్ఛార్జ్ చేశారు. దీనివల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టేశారు. అంటే మొత్తంగా ఈ మార్పుల ద్వారా దువ్వాడపై చర్యలు తీసుకున్నామన్న సంకేతాలు ఇస్తూనే మరోవైపు పేరాడకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇది చూసిన రాజకీయ విశ్లేషకులు సో ఇది జగన్ వ్యూహం అంటున్నారు. Please subscribe dot news.